సార్ ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయానికొచ్చినట్లయితే, హ్మ్. ఒక 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన నల్లకోటేసుకోవడం జరిగింది. ఐ మీన్ ఆయన కేస్ ఆయనే వాదించడం జరిగింది. సో, ఏదైతే అంబటి రాంబాబు గారు ఏదైతే అసత్య పోస్ట్‌లో లోకేష్ గారు కానీ, ఆయన టీమ్ ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద కూడా కేస్ అనేది ఇప్పుడు మొన్న గుంటూరు జిల్లాలో కేసేయడానికి స్టేషన్‌కెళ్తే ఆ కేస్ అనేది తీసుకోలేదనన్నారు. సో, ఆయనే కోర్ట్‌ని ఆశ్రయించి కోర్ట్ పర్మిషన్ తీసుకొని నా కేస్ నేనే వాదిస్తానని కోర్ట్ పర్మిషన్ అడగడం జరిగింది. కోర్ట్ గూడా దానికి అంగీకరించడం జరిగింది. సో, ఇదే అంబటి రాంబాబు గారు లోకేష్ గారిపై ఆ పోస్ట్ మీద గాని ఇంకో కేసనేది ఫైల్ చేయడం జరిగింది. ఇంకో కేసేంటంటే అయ్యన్న పాత్రుడు గారు హ్మ్. స్పీకర్. అయ్యన్న స్పీకర్ గారు. పాత్రుడు గారు మీద గతంలో ఆయన పెట్టిన పోస్ట్‌లు గాని, ట్వీట్స్ గాని సో, దానిపైన కూడా ఎక్స్ మినిస్టర్ అండ్ ఎక్స్ ఎమ్మెల్యే దానిపైన మీద కూడా కేసనేది దాని మీద కూడా వాదిస్తున్నారు. సో, ఇక్కడ అన్నౌన్ అయ్యన్న పాత్రుడు గారి పేరనేది ఇక్కడ తీయలేదు. అన్నౌన్ అనే పేరనేది పెట్టడం జరిగిందని అంబటి రాంబాబు గారు అన్నారు. అంటే పోలీసుల మీద ఒత్తిడి ఉంది కాబట్టి అన్నోన్ అని పెట్టారు. ఓకే. నా కేస్ నేనే వాదించుకుంటాను. 87సో, 86 అప్పుడు ట్రయల్స్ అనేది వేయడం జరిగింది. మొత్తం నా కేస్ నేనే వాదిస్తానని జెప్పి అంబటి రాంబాబు గారు చెప్పడం జరిగింది. దానిపైన మీరేమంటారు సార్? ఇప్పుడు రీసెంట్‌గా ఒక 1 ఇయర్ బ్యాక్ జరిగిన వాటికే రామ్ గోపాల్ వర్మ గారు ఏం ట్వీట్ చేశారు గుర్తుందిగా? హ్మ్. ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ చేసిన వాటికి ఎవడి మనోభావాలు దెబ్బతిన్నాయి అబ్బా! అని అడిగాడాయన. కదా! మరి అలాంటప్పుడు ఎప్పుడో 20 ఏళ్ళు, 30 ఏళ్ల కిందటివి లేదా ఒక 5 ఏళ్ల కిందటివి తీసుకొనొచ్చి మనోభావాలు దెబ్బతిన్నాయని ఫైల్ చేయడం అంటే, నేను అది ఎంతవరకు ఆయన నిజంగా అంటే ఇప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా మాక్సిమం లా చేసిన వాళ్ళో, లేదంటే ఆడిటింగ్‌లో ఉన్నవాళ్ళో, లేదంటే జర్నలిజంలో ఉన్నవాళ్ళే ఉంటారు. ఇప్పుడు సజ్జల గారు కూడా జర్నలిస్టే కదా! సో, ఇట్లాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఇందులో నిష్ణాతులుగా బాగా పేరు సంపాదించారు. అది మనం చూసాం. వాళ్ళ అంత నిష్ణాత అవ్వడానికి గల కారణాలేంటో కూడా మనకు తెలుసు. సో, ఇప్పుడు ఈయన కూడా ఎవరు తీసుకోవట్లేదంటే అందులో పస ఉంటే తీసుకుంటారు. హ్మ్. పస లేకపోతే దాంట్లో దమ్ము లేకపోతే ఎలా తీసుకుంటారు పోలీసులైనా? తీసుకోరు కాబట్టి వార్తల్లో నిలబడాలి కాబట్టి, వాళ్ళు మనుగడ కాపాడుకోవాలి కాబట్టి అంబటి రాంబాబు గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చుండొచ్చు. సో, నాది నేనే వాదించుకుంటాను. నాకు ఎలాగో లా పట్టా ఉంది అనుకోండి కాబట్టి మనం చాలా సందర్భాల్లో సినిమాల్లో కూడా చూసాం. లా పట్టాయే అవసరం లేదు. ఈ కోర్టు వారి ముందు, జడ్జి గారి ముందు మనం ఏదైనా అవునా? కాదా? అని కూడా మనం మాట్లాడొచ్చు, నిరూపించుకోవచ్చు. హ్మ్. అయితే చెప్పే విధానం ఒకటుంటుంది. కాపోతే వాళ్ళు ఒక ప్రొసీజర్ ప్రకారము, ఒక సెక్షన్‌ల ప్రకారం ఫాలో అయ్యి, అయ్యా, ఇదయ్యా, అదయ్యా అని చెప్తారు కాబట్టి, వాళ్ళకేదో వాళ్ళు తెలుసనుకుంటారు. గట్టిగా వాదించగలిగే ఆ లొసుగులు, ఆ పాయింట్లు, ఆ సెక్షన్‌లు తెలిస్తే సాధారణ పౌరుడు కూడా వాదించుకోగలుగుతాడు, వాదించుకోవచ్చు. కాపోతే ఈయన గతంలో లాయర్ గాబట్టి, ఎవరు తీసుకోవట్లేదు, దాంట్లో దమ్ము లేదు గాబట్టి ఆ కేసులో. సో, ఖచ్చితంగా ఎందుకంటే పైగా గౌరవమైన స్పీకర్ పదవిలో ఉన్న వాళ్ళ మీద ఇప్పుడు ఎలిగేషన్ తీసుకొస్తున్నారు. హ్మ్. గౌరవ మంత్రి పదవిగా ఉన్న లోకేష్ గారి మీద ఎలిగేషన్ వస్తున్నారు. సార్ ఇప్పుడు వీళ్ళు పోస్ట్ పెట్టారని అంబటి రాంబాబు గారు కేస్ ఫైల్ చేశారు గదా! హ్మ్. ఇందులో సీమరాజా గారి పేరు కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉండేది. ఆయన గతంలో సీమరాజా అనే పేరు కూడా ఎత్తారు. ఆయన పేరు మీద కేస్ పెట్టే ఉంటారు. ఖచ్చితంగా పెడతారు గూడా. సో, అంబటి రాంబాబు గారు అనే వ్యక్తి ఒక మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. 89లో ఎమ్మెల్యేగా గెలిచారు గూడా. మళ్ళీ మొన్న 19లో గెలిచి మంత్రి పదవి తీసుకున్నారు. ఆయన ఒక కామన్ మ్యాన్ ఒక సీమరాజా అనే వ్యక్తి ఒక యూట్యూబర్‌ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్టా అంటారు? ఏం కరెక్టా? రాంగా కాదండి. వాళ్ళు ఎవరిని ఏమి చేయలేని పరిస్థితి. గతంలో వాళ్ళు ఎంత చేశారో వాళ్ళు చేసింది వాళ్ళకి తిరిగి తిప్పి కొడుతుంది. వాళ్ళు చేసిన ఏవైతే కర్మ అంటారు గదా! కర్మ అనేది తిరిగి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి, వాళ్ళని ఎవరిని ఏమి అనలేక, పెద్ద పెద్ద వాళ్ళని ఏమి చేయలేక, సీఎం రాజా వారు లేదంటే ఆయన పేరేంటండి 'జై భీమ్' అని చెప్తా ఉంటాడు ఒకాయన. మన మహారాజ్ రాజేష్ మహాసేన. రాజేష్ మహాసేన గారు. ఇలాంటోళ్ళ మీద వీళ్ళు కేసులేసుకోవాలి. వేసుకొని ఇట్లా ఆళ్ళ మీద, ఈళ్ళ మీద మేము అంటే ఇది నాకు అనిపించేదేంటంటే, వీళ్ళు కేసుల్లో దమ్ముందా? లేదంటే వీళ్ళు పెట్టే ఎలిగేషన్స్‌లో న్యాయముందా? అని ఒక్కసారి ఆలోచిస్తే, అంతకన్నా భయంకరంగా మాట్లాడారుగా. హ్మ్. మరి వీళ్ళేం చేయాలి? సీమరాజా నిజంగా చెప్పాలంటే, వెటకారంగా మాట్లాడాడు తప్ప, కించపరిచేలాగా మాట్లాడలే. హ్మ్. ఎట్లా ఎవరైనా మాట్లాడితే, అవునబ్బా! మా వైసీపీలో మేము ఇలాగే ఉంటాం. మేము ఇలాగే చేస్తాం. మాకు సిగ్గు, లజ్జ లేదు. ఇట్లా మాట్లాడేవాడాయన. అంతేగాని అక్కడ వ్యక్తిత్వ హననం ఎప్పుడు చేయలేదే. హ్మ్. భార్యలకి, కూతుర్లకి, పెళ్ళాల మీదకి, తల్లుల మీదకి ఎప్పుడు వెళ్ళలేదే. హ్మ్. మీరు వెళ్లారు గదా! మీరు వెళ్లారు. మిమ్మల్ని ఏం చేయాలసలు చెప్పండి? బోరుగడ్డ అనిల్. బోరుగడ్డ అనిలేంటి వాళ్ళందరికి సమర్థించారు. అంతెందుకండి. మొన్న వర్రా రవీందర్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడితే, ఈ సో కాల్డ్ అంబటి గారు గాని, పేర్ని గారు గాని ఒక్కరైనా కనీసం ఖండించారా?
ఎక్కడైనా అరే ఇదేంటిది మరి ఫ్యామిలీ షర్మిలమ్మ స్వయాన జగనన్న చెల్లి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారని అంటున్నారు. ఏమండి ఆ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన ఆ ఫేక్ అకౌంట్లకు ఐడి పాస్వర్డ్లన్నీ భార్గవ రెడ్డి గారి దగ్గర ఒక పుట్ట ఉందండి. ఆ పొద్దులు అది పెద్ద డైరీయే ఉందంట. ఒక 1,00,000 మంది తీసుకొని 1,00,000 మంది దగ్గర ఐడి పాస్వర్డ్ ఈయన దగ్గరే ఉన్నాయంట. ఈయనే పోస్ట్ చేయించేవాడట. ఈయన అంటే అధికారికంగా కొంతమంది, ఈయనకి అనధికారికంగా ఈయన పర్సనల్ గ్రిడ్జ్ మీద కూడా కొంతమందిని పెట్టి ఒక టీం పెట్టి ఒక 20 మందిని బాబు అందులో వాళ్ళ టీముల మీద కూడా కొంతమందికి కౌంటర్లు వేయించి వాళ్ళతో వేయించారన్నట్టు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, కాబట్టి ఫేకు గీకు ఇవన్నీ అవే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు. వాడికి ఒక్కసారి ఇన్ని వ్యూస్ కావాలనుకుంటే ఏం చేస్తున్నాడు, ఎవరికో కొంత పే చేస్తున్నాడు. పే చేస్తే వెంటనే ఇన్ని వ్యూస్ వస్తున్నాయి. అవన్నీ ఫేకు కాదా? అప్పుడు రాత్రి అన్ని అకౌంట్లు క్రియేట్ చేసి ఒక్కొక్క అకౌంట్ నుంచి లైక్, షేరు, సబ్స్క్రైబ్ కొట్టిస్తున్నారు. అవి సామాన్యుడికి తెలిసిన టెక్నిక్ అండి. అవి వీళ్ళు ఎందుకు చెప్తారు ఫేక్ అని? వాళ్ళందరి ఐడి పాస్వర్డ్లు ఈయన దగ్గరే ఉన్నాయి. భార్గవ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడైనా కనబడుతున్నారా? ఎక్కడ ఉన్నారంటే అండర్ గ్రౌండ్లో ఉన్నారంటున్నారు. లేదు బెంగళూరు వెళ్ళిపోయారు అంటున్నారు, విదేశాలకు వెళ్ళిపోయారు అంటున్నారు కొంతమంది. ఎక్కడ మాట్లాడరా? సో కాబట్టి ఈ కేసులన్నీ కూడా సీమరాజా, ఇంకో ఆయన చూసారా యూట్యూబ్, ఆయన పేరేంటో తెలియదండి, మన ఛానల్కి కూడా వచ్చారు. ఆయన జగన్మోహన్ రెడ్డి లాగే ఆయన యాక్ట్ చేస్తుంటాడు. సునీల్ ఆయన షెల్లమ్మ అనుకొని ఎట్లాగా అంటుంటాడు ఆయన. అలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు రేపో మాపు. అంటే ఏదో కేసు పెట్టాము, నేను లా చేశానని మరొకసారి జనాలకి గుర్తు చేయడం. అంటే నేను తక్కువని కాదు సుమా, నేను లా చేశాను, నేను అంత మేధావి నేను చెప్పుకునే ప్రయత్నం. మూడోది ఏంటంటే ప్రజల్లో ఉండాలి. లేదంటే నెక్స్ట్ 29కి అసలు పార్టీ ఉంటుందో లేదో పరిస్థితుల్లో మరి ప్రజల్లో కొనసాగాలంటే ఇలాంటి ఎలిగేషన్స్ ఏదో ఒకటి తీసుకురావాలి కదా. లేదంటే వీళ్ళు గేమ్ చేంజర్ని ఆపుతూ ఉంటారు ఏంటండి, పుష్పాన్ని ఆడిస్తూ ఉంటారు ఏంటండి? వీళ్ళకి ఎవరు పిలిచారా? వీళ్ళకి ఎవరు సపోర్ట్ అడిగారా? పోనీ గేమ్ చేంజర్ సంబంధించి కానీ చరణ్ గారు కానీ శంకర్ గారు కానీ దిల్ రాజు గారు కానీ వీళ్ళ గురించి ఏమైనా బ్యాడ్గా మాట్లాడారా? లేదు కదా. మరి ఇప్పటి నుంచి గేమ్ చేంజర్ని ఆపుతూ ఉంటారేంటి? అంటే ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండాలనే థాట్ ప్రాసెస్ తప్ప వీళ్ళకి రాజకీయ పరంగా ఎదుర్కొందాం, ప్రభుత్వం ఇలా చేస్తుంది, దీన్ని విమర్శిద్దాం, దీన్ని ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష హోదా తెచ్చుకునేలా ఫైట్ చేద్దాం, అది ఉండండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.